పటాన్చెరు కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ గ్రూప్ వారిపై దృష్టి పెట్టిన అధిష్టానం ఇద్దరిని పిలిచింది. దీంతో వారితో ఏం మాట్లాడతారు, ఇష్యూను ఎలా సెటిల్ చేస్తారు అనే ఆసక్తి ఏర్పడింది. పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూపు తగాదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ ను ఇవాళ గాంధీ భవన్ కు రావాలని ఆదేశించింది. కొత్త పాత నేతల గొడవలపై ఇప్పటికే కమిటీ వేయగా కమిటీ సభ్యుల వివరాలు సేకరించారు. అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెళ్లారు. కాట శ్రీనివాస్ తో సహా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. అక్కడి స్థానిక నేతల నుంచి వివరాలు సేకరించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను సద్దుమణిగేలా చూస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి కుర్చీలు వెరక్కొట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం లోపల పెట్టారు. కాంగ్రెస్ కు చెందిన పాత వర్గాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గుర్తించడం లేదని ఆరోపించారు. దీంతో కాట శ్రీనివాస్ తో పాటు మహిపాల్ రెడ్డి మధ్య సయోధ్యకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈ ఇద్దరిని ఇవాళ గాంధీ భవన్ కు రావాలని ఆదేశించింది. ఇద్దరు నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి సమస్యకు పరిష్కారం చేపట్టే దిశగా ప్రయత్నిస్తోంది.